హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ అంటూ ప్రభుత్వం విడుదల చేసింది. దానికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఎయిడెడ్ సిబ్బందికి సర్వీస్ రూల్స్, ప్రభుత్వంలో చేరినప్పటి నుంచి సీనియారిటీ, డిగ్రీ కాలేజీల్లోని ఖాళీ పోస్టుల్లో సర్దుబాటు, ప్రత్యేక రూల్స్ జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ. ఎయిడెడ్ కాలేజీల నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన బోధనేతర సిబ్బందికి ప్రత్యేక రూల్స్ రూపొందిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. 2021లో ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి విలీనమైన సిబ్బందికి ఈ రూల్స్ వర్తిస్తాయి. ఈ నిబంధనలు 2021 ఆగస్టు 10 నుంచి అమల్లోకి వచ్చినట్లు పరిగణిస్తారు. విలీనం తర్వాత వచ్చిన సిబ్బందికి వారి హోదాకు సమానమైన పోస్టులు కేటాయిస్తారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో ఉన్న ఖాళీల్లో వీరిని సర్దుబాటు చేస్తారు. లేని పక్షంలో సూపర్ న్యూమరీ పోస్టు సృష్టించి వారి స్థానిక క్యాడర్ ఆధారంగా నియమిస్తారు. అయితే కొత్తగా సృష్టించే సూపర్ న్యూమరీ పోస్టులు కేవలం తాత్కాలిక ప్రతిపాదికన మాత్రమే ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే సిసిఏ రూల్స్ వర్తిస్తాయి. సిబ్బంది ఎయిడెడ్ నుంచి ప్రభుత్వంలోకి వచ్చిన తేదీ నుంచి సీనియారిటీ వర్తిస్తుంది. అంతకు ముందు ఎయిడెడ్ కాలేజీల్లో పనిచేసిన సీనియారిటీ వర్తించదు. అలాగే ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. కొత్తగా ఏర్పాటైన డిగ్రీ కాలేజీలు, సిబ్బంది కొరత ఉన్న కాలేజీలు, ప్రభుత్వ సంస్థలు, యూనివర్సిటీలకు డిప్యుటేషన్ పై పంపే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఎయిడెడ్ సిబ్బంది మరి ప్రభుత్వంలోకి విలీనమయ్యారో అటువంటి బోధనేతర సిబ్బందికి సపరేట్ గా సర్వీస్ రూల్స్ అంటూ ప్రభుత్వం మరి విడుదల చేయడం జరిగింది. వారు ప్రస్తుతం ఏ స్థానంలో అయితే పనిచేస్తున్నారో దానికి తగ్గట్టుగానే వారందరినీ సర్దుబాటు చేయడం జరుగుతుంది అంటూ ప్రభుత్వం తెలియజేసింది. ఈ విధంగా ఎయిడెడ్ సిబ్బందికి సర్వీస్ రూల్స్ అనేవి విడుదల చేయడం జరిగింది. అలాగే ఇలాంటి మరింత సమాచారం ముందు పొందడానికి మన ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.